నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత కొండా సురేఖ మీద కాంగ్రెస్ పార్టీ ప్రెజర్ పెడతా ఉంది. అటు వివరణ ఇవ్వాలంటే చెప్పిన తర్వాత కూడా తను వివరణ ఇచ్చింది. సో వివరణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులందరూ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు, దాంట్లో కొంతమంది రెడ్డి నాయకులు, ఎవరైతే రేవూరి ప్రకాష్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డటువంటి నాయకులందరూ కలిసి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అయితే క్షమాపణ చెప్పాలి, లేకపోతే బర్తరఫ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సమయంలోనే ఓబీసీ నాయకులు, ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు శివ ముదిరాజ్ గారు ఉన్నారు. డాక్టర్ శివ ముదిరాజ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఇప్పుడైతే ఆమెను సస్పెండ్ చేయాలని ఒక వాదనని బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులే పెద్ద ఎత్తున తీసుకుపోతా ఉన్నారు. ఎట్లా వస్తుంది ఇది? అంతా కొండా సురేఖ గారిని ఏదైతే రాజకీయంగా అట్లాగే కాంగ్రెస్ పార్టీలో బీసీలతోటే నాశనం చేయడానికి అగ్రకులాలన్నీ కలిపి ఆడుతున్న ఒక డ్రామా. ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఈరోజు కొండా సురేఖ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, నా కూతురు మాట్లాడిన మాటలకి నాకే సంబంధం లేదని ఫస్ట్ వివరణ ఇచ్చింది. షోకాస్ నోటీస్ ఇస్తే మళ్ళీ పంపారు, మళ్ళీ చెప్పింది నా కూతురు మాట్లాడిన మాటలకి నాకు సంబంధం లేదని. కొండా సుస్మితక్క గారు కూడా చెప్పారు, నేను మాట్లాడిన మాటలు నా వ్యక్తిగతం, పైగా నేను కాంగ్రెస్ పార్టీని కానీ అధిష్టానం అనలేదు, నేను రేవంత్ రెడ్డి గారు నన్ను అన్నది. ఆవిడ ఇది ఒక్కటే కాదు, చాలా విషయాలు రేస్ చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల నాయకులు ఈరోజు బీసీ ఎమ్మెల్యేలో ఈ శంకుస్థాపనల దగ్గర, శిలా పథకాల దగ్గర పేర్లు ఇస్తలేరు, ఫోటోలు ఇస్తలేరు, బ్యానర్లలో ఫోటోలు ఇస్తలేరు, బీసీలకు ఈరోజు ప్రోటోకాల్ ఇస్తలేరు. ఇట్లా అనేక రకాలైన అంశాలను కూడా రేస్ చేసింది. వాటి గురించి మాట్లాడకుండా రేవంత్ రెడ్డి గారిని తిట్టిందంటే మరి ఈరోజు చిన్నారెడ్డి గారు ఈరోజు బహిరంగంగా అన్నాడు, మెగారెడ్డి అనేట ఆయన అధిష్టానానికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తీసుకుందన్నారు. మరి దాని మీద అధిష్టానం మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఈ 20 మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టలేదు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంతా బహిరంగంగా రవీంద్ర భారతిలో ఇక్కడంటే ఎందుకు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు సిఎల్పి సమావేశాలు పెట్టలేదు? అంటే వాళ్ళందరంటే పార్టీ సంబంధించినటువంటి అంశాలు లోబడి మాత్రమే మాట్లాడారు. ఈమె పార్టీ లైన్ దాటి మాట్లాడేది ముఖ్యమంత్రి గారిని అన్నదంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి గారు, జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కబ్జాలు చేస్తున్నాడు, భూ కబ్జాలకు సెటిల్మెంట్లకు తెరలేపుతుండు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది పార్టీ అంతర్గత విషయమా? పార్టీకి అది భంగం కలిగించే విషయం కాదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీలో అది ప్రజాపాలన కాదు, అది దోచుకునే పాలన, డబ్బున్నోడికే ఇది సెటిల్మెంట్లు అవుతున్నాయని అన్నాడు. అది పార్టీ అంతర్గత విషయమా, లేదా పార్టీకి నష్టం కలిగించేది కాదా? జగ్గారెడ్డి ఎన్నిసార్లు అన్నాడు, ఎన్ని వేదికల మీద అన్నాడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని? మైనంపల్లి ఎన్నిసార్లు అన్నాడు? వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము వీళ్ళకుందా? మెగారెడ్డి డైరెక్ట్ పోయి చిన్నారెడ్డి మీద బల ప్రదర్శన చేయడానికి గాంధీ భవన్లో పోయి డైరెక్ట్ ఒక 400-500 మంది తీసుకొని పోయి బల ప్రదర్శన చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి అది పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా కాదా? నిజామాబాద్లో, ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. మరి అది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన చర్య కాదా? ఈరోజు ఇదే కోమరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడంటే, మా టీపీసీసీ ప్రెసిడెంట్ మా మహేష్ గౌడ్ నన్ను ఉద్దేశించి ఏమన్నాడంటే, మా జగ్గారెడ్డి అనేట ఆయన కానీ ఒకవేళ టీపీసీసీ ప్రెసిడెంట్ అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పిండు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తారని చెప్పిండు. మరి ఇది అంటే ఇప్పుడు మహేష్ అన్న డిజర్వ్ అంటే వర్తిబుల్ క్యాండిడేట్ కాదనే కదా వాళ్ళన్న మాటలు. మరి ఇది పార్టీకి నష్టం కలిగించేది కాదా? మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? మరి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు షోకాస్ నోటీస్ ఇవ్వలేదు? ఆయన మీద ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు? ఎందుకు సిఎల్పి సమావేశాలు పెట్టలేదు? ఎందుకు ఒక్క బీసీ బిడ్డ మీద ఇంత కుట్ర చేస్తున్నారు? 2 సార్లు షోకాస్ నోటీసులు ఇస్తుందా? ఇదా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏది చిత్తశుద్ధి? ఎవరికైనా ఇస్తుందా 2 సార్లు? ఫస్ట్ సారి ఇచ్చింది, పార్టీ ఇచ్చినప్పుడు ఆమె రెస్పాండ్ కాలేదా? ఆవిడ చాలా క్లియర్గా చెప్తుంది కదా, ఏదైనా ఉంటే నేను అధిష్టానాన్ని చెప్పుకుంటాను. సో అదే అండి. సో వాస్తవంగా ఇక్కడ అంటే గతంలో నుంచి కూడా మీరు చూడొచ్చు, వరుసగా ఆమె మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. సో ఆమె మీద ఎప్పుడైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటుందో అప్పుడు వారి యొక్క మాజీ ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో సుమంత్ని వరుసగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికిప్పుడు కూడా సుమంత్ యొక్క డ్రైవర్ని అత్యంత దారుణంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, రోడ్డు మీద నుంచి గొర్ర గుంజుకుపోయినటువంటి పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం. సో ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయడానికి ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి ఆధారాలు లాగుతాం, మీరు ఏదో తప్పులు ఉన్నాయంటూ కూడా ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఏంటంటే బీసీల వ్యక్తిత్వాన్ని హననం చేయడం, బీసీలు చేసిన చిన్న చిన్న తప్పుల్ని పెద్దగా జూమ్ అవుట్ చేసి చూపించడం, లేదంటే బీసీల యొక్క ఆధిపత్యాన్ని లేదా అధికారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ. ఈరోజు ఓఎస్డీ గారిని అరెస్ట్ చేయడం అంటే ఏంది, దేనికి సంకేతం? అప్పుడు ఏదో ఆ మధ్య ఏదో అలచల్ చేశారు. ఆ రోజు కూడా సుష్మిత గారు రోహిన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పింది.
రోహిన్ రెడ్డి గన్ను పెట్టి ఎవరినో బెదిరించాడని కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. మరి ఆ రోజు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోకుండా మధ్యలోనే ఆపేశారు? ఎప్పుడు కొండ సురేఖ గారు వెలుగులోకి వస్తే అప్పుడు దీని మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఇట్లా మాట్లాడతారు. అవును, సిఎల్పి ఏదైతే సమావేశంలో వాళ్ళు ఏదో చర్యలు తీసుకుంటారో లేదా క్రమశిక్షణ కమిటీ ఏదో మరి వాళ్ళు ఏదో క్రమశిక్షణ కమిటీ మళ్ళీ రవి గారు ఏదో చెప్తా అని చెప్తున్నారు. మరి ఏ నిర్ణయం తీసుకోకముందే 20 మంది ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించి ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడిస్తారు? మరి ఈవిడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ కదా, ఈవిడ కుటుంబం మీద ఇంత దిగజారి మాట్లాడారు ఎమ్మెల్యేలు. ఇదా మీ సంస్కారం? ఇప్పుడు ఇట్లాగే చెప్తుందా మీ కాంగ్రెస్ పార్టీ? క్రమశిక్షణ వీళ్ళకి వర్తించదా? ఎవరు ఆయన ఈర్లపల్లి శంకర్ అనేట ఆయన ఏమంటాడు? కొండా సురేఖ ఫ్యామిలీ ఏదో నీచమైన కుటుంబ చరిత్ర అంటాడు. ఎట్లా అంటాడు? ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని పట్టుకోండి, మినిస్టర్ని పట్టుకోండి, ఆయన వెడ్మ బొజ్జన ఎవరో ఆయన అంటాడు. కొండ సుస్మిత అనేటేమో ఒక పిల్లకాకి అంటాడు. పిల్లకాకి మాట్లాడితే మీ అధిష్టానం ఎందుకు భయపడుతుంది? గాంధీ భవన్ ఎందుకు గజ్జున వణుకుతుంది? ఇవన్నీ క్రమశిక్షణ చర్యలు కావా? వీళ్ళ మీద చర్యలు తీసుకోరా? సో వాస్తవంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వరంగల్లో చాలామంది నాయకులు కూడా వీళ్ళు ఒక సైడ్ ఉంటే వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక సైడ్ అయిపోయారు. సో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలని కూడా వారందరూ కోరుతా ఉన్నారు. నిజంగానే ఒకవేళ కొండా సురేఖని, కొండా మురళిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బీసీ నాయకులు ఏం చేయబోతా ఉన్నారు? వారికి మద్దతుగా నిలవబోతా ఉన్నారా? ఎట్లాంటి చర్యలు ఉంటాయి? చూడండి, చాలా స్పష్టంగా మీకు ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో పెట్టిన 15 మందో 18 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టినరు. ఆ ప్రెస్ మీట్లు పెట్టిన మీద ప్రెజర్లు తీసుకొచ్చి పెట్టించిన ప్రెస్ మీట్లు అది. రెండోది, ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 100% కొండా సురేఖ వైపే ఉంది. ఎందుకు? ఈరోజు ఏ మినిస్టర్లు ఆమెకు వ్యతిరేకంగా మీటింగ్ ప్రెస్ మీట్లు పెట్టారండి? ఈరోజు పని కట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీలను ఈరోజు మా కన్నుతోటి మా ఏళ్ళతోటి మా కన్నునే పొడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా రేవంత్ రెడ్డి టీం అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి టీం అయితే ఇప్పుడు 18 మందితో ఆయన సీఎం అయిందా? మిగతా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదా? పైగా ఈరోజు కొండ సురేఖ గారి మీద ఎందుకు ఇంత ఇంటెన్సిటీ పెడుతున్నారు? అరే ఈ సమస్యలు 100 సమస్యలు ఉన్నాయి బాబు. తెలంగాణలో రైతులు చచ్చిపోతున్నారు, నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి, నిరుద్యోగులు చచ్చిపోతున్నారు ఉద్యోగాలు లేక, విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది, వైద్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. దాని మీద మీరు ఏ రోజన్నా ప్రెస్ మీట్లు పెట్టినరా? శ్రీనివాస్ రెడ్డి కోసమే కొండా సురేఖ మీద ప్రెజర్ పెడుతున్నారంటే ఏమంటారు? అంటే ఎట్లా? అంటే ఆయన వరంగల్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో పడట్లేదని ఒక వాదన ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. అవును. సో వరంగల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెత్తనం నడుస్తూ ఉంది. సో సుస్మితా పటేల్ మాట్లాడిన మాటల్లో కూడా చూడొచ్చు, నీ పక్కన ఒక పొంగు ఉంది, ఆ పొంగుని త్వరలోనే తగ్గిస్తామంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. నిజంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎఫెక్ట్ వల్లనే వరంగల్లో ఈ రాజకీయాలంతా అతలాకుతలం అవుతున్నాయి. వరంగల్ రాజకీయాలను డిస్టర్బ్ చేస్తున్నటువంటి వ్యక్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి సుస్మితా పటేల్ చెప్పినటువంటి వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. దాని మీద ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక మాట నేను క్లియర్గా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈరోజు ఉద్దేశపూర్వకంగా అది పని కట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారికి తెలుసా తెలియకుండా జరుగుతుందో మాకు తెలియదు, కానీ 100% చెప్తున్నా, ఈరోజు కొండా సురేఖ గారి రాజకీయ జీవితానికి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద ఎత్తున ఎవరు సరిదిద్దుకోలేని తప్పు చేసినట్టయితే ఒకటి. రెండోది ఏంది, ఈరోజు కొండా సురేఖ మీద పని కట్టుకొని విష ప్రచారం చేస్తుంది ఎవరంటే ఒక ఎల్లో మీడియా. అందరు కాదు, ఏ అచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ఆవిడ మీద ఒక్క వ్యాఖ్యానం కూడా చేయలేదు. ఈరోజు పని కట్టుకొని కొంతమంది చేస్తున్నారు. అట్లాగే ఈరోజు కొండా సుస్మితక్క గారు కూడా మొదటి నుంచి కూడా ఆవిడ బీసీల పక్షపాతిగా ఉంది, బీసీల సమస్యల మీద మాట్లాడుతూనే ఉంది. సో ఈరోజు బీసీ నాయకత్వం అక్కడ వరంగల్లో బలంగా ఉంది. ఈరోజు కొండా సురేఖ గారు తలుచుకుంటే, కొండా ఫ్యామిలీ తలుచుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ కొంతమంది స్వార్థ నాయకులు చేస్తున్న కుట్రగా దీన్ని భావించాలి తప్పితే వేరే ఉద్దేశం కాదు. ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే, ఆ రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ సపోర్ట్ చేస్తూ ఎవరంటే నాయని రాజేందర్ రెడ్డి ఎవరో ఉన్నారు, ఆయన ఏం చెప్తాడంటే, కొండా సురేఖ గారు పార్టీ మిమ్మల్ని బహిష్కరించకముందే పార్టీని వదిలేసిపోండి అంటాడు. ఏ లెక్కన పోతాడు? అంత అహంకారం, కండకవరం ఏంది ఆయనకు? రెడ్డి గెలిచిందే ఫస్ట్ టైం కదా, ఆయనకు అంత కండకవరం ఏంది, అంత ఒళ్ళు బలిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎవడబ్బా జాగిరు? నీకేమైనా పేటెంట్ రైట్స్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీద? అంటే ఈరోజు కొండా సురేఖ గారిని అంటారు, రేపు ఇంకో బీసీ మినిస్టర్ అంటాడు, ఇంకో బీసీ ఎమ్మెల్యే అంటాడు. చెప్పు మరి, కాంగ్రెస్ పార్టీ బీసీలది కాదని చెప్పు, కాంగ్రెస్ పార్టీ ఏది ఎస్సీ ఎస్టీలది మైనార్టీలది కాదని చెప్పు. అంత బలిపోయింది మీకు. ఏ లెక్క నువ్వు అంటావు? నువ్వు ఎవరివి? నువ్వు ఎట్లా గెలిచావో ఆవిడెట్లా గెలిచారు? ఇంత కండకవరం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది వాళ్ళ ఆధిపత్య భావజాలం నుంచి వచ్చింది. కాబట్టి దాన్ని మేము కంపల్సరీ వ్యతిరేకిస్తాం. కొండా సురేఖ గారి మీద ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మనం అన్నవాళ్ళు మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏం చెప్తారు కొండా సురేఖ? మీరు ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ అడిగిరో పొంగులేటి ఉన్నాడు అనేది అది వాస్తవం. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొండా మురళి గారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో పునర్విభజన వచ్చింది. దాంట్లో అందరికీ సమన్యాయం జరగాలి అని చెప్పేసి కొండా మురళి గారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఒక 2 టికెట్లు కేటాయించడంతో
అక్కడ ఎవరైతే ఎస్సీ స్థానంలో కేటాయించారో అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ మేనమామ ఉన్నాడు. అయితే ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, కొండమురళిని నీ రాజకీయ జీవితం నా రాజకీయ జీవితం ఖరాబ్ చేసినావు, నీ రాజకీయ జీవితాన్ని నేను ఖచ్చితంగా దీన్ని ఎట్లయినా సరే నాశనం చేస్తా అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మేనమామ అనడం, దాంతో ఆయన వేరే నియోజకవర్గం చూసుకోకుండా రాజకీయానికే దూరం కావడం, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని కొంత కదిలించేసింది. దాన్ని ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వరంగల్ జిల్లాకి రావడం వీళ్ళ మీద కక్షపూరితంగా జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను రోడ్డు మీద వెళ్తున్నా, ఏదో బైక్ తీసుకొని ఎవరికి అనుకుతున్నా, ఏదో పొరపాటున తగిలింది. శిక్ష నాకేస్తారా మా తండ్రికి వేస్తారా నా కుటుంబానికి వేస్తారా అంటే కొండా సురేఖ ఎక్కడన్నా వ్యాఖ్యలు చేసిందా? కొండా సురేఖ అయితే ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు. మా మినిస్టర్ పదవి ఉంది, ఆమె పార్టీ సభ్యత ఉంది, అన్నీ ఉంది. ఆమె వ్యాఖ్యలు ఎక్కడైనా చేసిందా? చేయలేదు. ఈరోజు ఒక ఇంట్లో చూసుకుంటే నలుగురు ఉంటే ఒకరు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు మన ధర్మపురి సంజయ్ కాంగ్రెస్లో ఉంటే వాళ్ళ నాన్న కాంగ్రెస్లో ఉంటే ధర్మపురి అరవింద్ బీజేపీలో ఉంటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళది. ఆ రకంగా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛగా ఆమెకి ఇచ్చిన అసూరెన్స్ ఏదైతే ఉందో పరకాల నియోజకవర్గం టికెట్ మీకు ఇస్తా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కొండమురళి ఫ్యామిలీని వాడుకుంది. ఎందుకంటే 12 నియోజకవర్గాలలో కొండమురళి ప్రాబల్యం ఉంది కాబట్టే ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరకు వచ్చి కాలు పట్టుకొని బతిమలాడుకొని ఆ రోజు మా పార్టీ గెలవాలంటే మీరు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి 12 నియోజకవర్గాలలో గెలిపించే విధంగా వీళ్ళను ముందుకు దోసి ఈరోజు వీళ్ళందరూ గెలిచిన తర్వాత వీళ్ళ మీద ఒక ఆధిపత్య ధోరణిలాగా ఎవరినైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అది. ఈరోజు మా బీసీ సంఘాల నాయకులు ఎక్కడ ఉన్నారంటే పూల విగ్రహం పెడితే అక్కడ పూల విగ్రహం 1450 స్కూల్ తీసేస్తే వీళ్ళ కళ్ళకు కనిపించవు. పూల విగ్రహం పెట్టగానే ఆహా మా రేవంత్ రెడ్డి అన్న వీరుడు సూర్యుడు అని చెప్పి మాట్లాడుకునే ఆ కరడూరు కట్టి ఏవైతే బీసీ సంఘాలు కుట్ర సంఘాలు ఉన్నాయో అవి ఒక పైసలు తినే సంఘాలు కాబట్టి ఈరోజు ఆ వేదికల మీద పోయి రేవంత్ రెడ్డి వీరుడు సూర్యుడు అనే మాట్లాడతారు. కాబట్టి ఎక్కడ కనుక ఎవరైతే కొండా సురేఖ మీద కనుక ఏదన్నా జరిగితే మాత్రం పార్టీలో సస్పెండ్ చేయడం కానీ లేకపోతే పార్టీ మంత్రి పదవి బర్తరఫ్ చేయడం కానీ జరిగితే మాత్రం బీసీలమంతా ఒకటే ముక్తఖండంతో ఏకమైతాం. ఖచ్చితంగా బీసీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ రాజీనామా చేసేలాగా బీసీ సంఘాలమంతా ఒకటే వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళైనా సరే వాళ్ళని రాజీనామా చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పదలుస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇది ఓబీసీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కూడా కొండా సురేఖ గారి మీద మాట్లాడి ఒకవేళ నిజంగానే కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేస్తే రాష్ట్రం అంతా కూడా బీసీలంతా ఏకమై మిగతా ఎమ్మెల్యేలందరితో కూడా రాజీనామా చేపించి ఏదైతే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బొందబెట్టేంత వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తేరుకోనియకుండా చేసేటువంటి శక్తి బీసీలకు ఉంది. కాబట్టి ఆ శక్తితో పెట్టుకోవద్దు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి సుష్మితా పటేల్ మాట్లాడిన దానికి కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా చర్యలు ఉంటే కొండా సుష్మితా పటేల్ మీద తీసుకోవాలి, కానీ కొండా సురేఖ గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. అనవసరంగా అందరూ ఆమెను టార్గెట్ చేయొద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి చూద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాబోతూ ఉన్నారు. సో వచ్చిన తర్వాత మరి ఆయన నోటి ద్వారా ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఎందుకంటే వరుసగా డిస్టర్బెన్స్ అయితే కాంగ్రెస్ పార్టీలో అక్కడ అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, ఇక్కడ కొండా సురేఖ ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఏం చేస్తారో కూడా వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ మధుతో నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ ఫ్రమ్ గన్ పార్క్, హైదరాబాద్.